తిరుపతి జిల్లా చంద్రగిరిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. మండలం ఎగువరెడ్డివారిపల్లిలోని అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తుల ఇళ్లపై రాళ్లతో దాడి చేసి అద్దాలు, డోర్లు, బైక్, విద్యుత్ మీటర్లు ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు ప్రాణభయంతో ఇళ్లలోనే దాక్కున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సన్నీ, అతని అనుచరుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎగువరెడ్డివారిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వడుగుడు ఇంకొకటి వచ్చినాడు వస్తాడా రాత్రి సడ్డి అంటే పిల్లోడు బంగారు తాగేసి వచ్చి బండిని, నన్ను, ఇంట్లో మా భార్యని, మా అమ్మని, మా నాయన్ని కొట్టేదాన్ని చూసినాడు. ఇంట్లో ఉండే అద్దాలు, కిటికీలు అవన్నీ పగలు కొట్టేసాడు. మేము రాత్రి గడియేసుకోంటే వచ్చి తలుపుకి పెద్ద పెద్ద రాళ్ళతో ఇసిరేసాడు. మా భార్యకి గాయమైంది, రక్తం కారింది. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ పోవాలన్నా కానీ ఒకటి భయానికి పోలేక ఇంట్లోనే ఉంది. నా పక్కన ఇంటిలో నివాసం ఉంటున్న తానాటి నవీన్ రెడ్డి అనే ఇంటిలోకి రాత్రి 12:20 గంజాయి తాగి మత్తులో భయంకరంగా బూతులు తిట్టుచు ఇంటి మీదకి దాడి చేసి రాళ్లతోనూ కట్లతోనూ ధ్వంసం చేసి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విపరీతంగా ప్రవర్తించి దాదాపుగా 1.5 గంట సేపు విధ్వంసం సృష్టించినాడు. ఇతని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నారు. రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాం. గత 4 ఏళ్లుగా సన్నీ అనే అబ్బాయి బంగారుకి మందుకు బానిస అయ్యి ఊరి మీద పడి చుట్టుపక్కల ఉండే వాళ్ళం భయభ్రాంతులంగా వణుకుతున్నాము. ఇప్పుడు 2 సార్లు ఇండ్ల మీదకి పోయాడు, అయినా గమ్మునే అయిపోయినాము. రాత్రి 12 గంటల ప్రాంతంలో మా సందులోకే వచ్చి ఒక అమ్మాయిని అయితే బూతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాళ్ళంతా ఇసిరేసి బంగారుతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, వాడిని అయితే పట్టుకోలేదు. మీరు ఏం చేస్తారో చేయండి, మాకైతే ఊర్లో అయితే వాడు ఉండకుండా చేస్తారని మేము కోరుకుంటున్నాం. రాత్రి 12:30 గంటలకి సన్నీ అనే వ్యక్తి మా ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు, కిటికీలు అన్ని ధ్వంసం చేసేసారు. మా మీద దాడికి ప్రయత్నించారు. బండిని మేము భయంతో గిళ్ళన్నీ వేసుకొని లోపలే ఉండిపోయినాము. తలుపులు తన్ని పగలగొట్టేశారు. అన్ని మీటర్ బాక్స్ పగిలిపోయింది. కరెంట్ లేదు రాత్రంతా మాకు. పోలీసు వాళ్ళు 1 ప్రాంతంలో వచ్చారు. అన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి బండి అద్దాలు దాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు. బంగారు దాగేసి వచ్చి ఈ విధంగా మా మీద దాడి చేశారు. పిల్లకాయలు కూడా చంపేస్తాము, బ్యాడ్ వర్డ్స్ అన్ని యూజ్ చేసి ఏమేమో మాట్లాడి వెళ్ళాడు. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఎగువరెడ్డివారిపల్లెలో అయితే అర్ధరాత్రి సన్నీ అలాగే అతని అనుచరులు అయితే అక్కడ గ్రామస్తులు అయితే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఇటు సన్నీ అలాగే అతని అనుచరులు గతంలో కూడా ఇలాగే ఎగువరెడ్డివారిపల్లెంలో వచ్చి అక్కడ గ్రామస్తులు అయితే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారు. సో ఎందుకు ఇలా చేస్తున్నారు? పోలీసులు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. నిన్న అర్ధరాత్రి సమయంలో గంజాయి సేవించిన యొక్క సన్నీ, అతని అనుచరుల యొక్క గ్రామస్తులు ఇళ్లపై రాళ్లతో దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనిపైన వెంటనే అక్కడ ఉన్న పోలీసులకు, చంద్రగిరి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ సమయం పోలీసులు వచ్చే సమయం లోపలనే యొక్క ఇంటి అద్దాలు, అదే విధంగా డోర్లు, బైకులు, అక్కడ ఉన్న మీటర్లు అంటే విద్యుత్ మీటర్లు కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ ఇళ్లపైన కూడా రాళ్లను రువడంతో తీవ్ర భయాందోళనకు గురి ఆ యొక్క గ్రామస్తులు కూడా ఇంటి లోపలే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఆ తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చిన సమయంలో అక్కడ ఉన్న ఎవరైతే ఈ సన్నీ, అతని అనుచరులను పూర్తిగా పరారైన పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు ఆ యొక్క గ్రామస్తుల నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించారు. అయితే పోలీసులు తామున్నామని ఏమీ భయం లేదని చెప్పి కూడా వారికి ధైర్యం చెప్పిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు వెళ్ళిన కొద్ది సమయానికే మళ్ళా తిరిగి ఒక సన్నీ, అతని అనుచరులు ఆ యొక్క గ్రామంలోకి చొరబడి తిరిగి అదే విధంగా రాళ్లు రువ్వి గ్రామస్తులు కూడా తీవ్ర భయాందోళనకు గురి చేశారు. అంటే పూర్తిగా గంజాయి మత్తులో కూడా వీళ్ళు ఈ యొక్క ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఈ యొక్క ఏదైతే చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో కూడా లిక్విడ్ గంజాయి కూడా దొరకడం తీవ్ర కలకలం రేపింది. అంటే ఆ యొక్క గ్రామస్తుల్లో కూడా కొంతమంది ఈ యొక్క గంజాయికి అలవాటు పడి ఇట్లాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇదివరకే అంటే ఆ యొక్క ఏదైతే సన్నీ గ్యాంగ్ ఉందో ఆ సన్నీ గ్యాంగ్ గతంలో కూడా ఇలాంటి
ఘటనలకు పాల్పడినట్టు ఆ స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కూడా స్థానికులు పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శాలిని. అలాగే ఈ విషయంపై పోలీసులు ఏమంటున్నారు నారాయణ? శాలిని, అంటే పోలీసులు కూడా ఈ యొక్క జరిగిన ఘటనపై కూడా పూర్తిగా గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించి ఆ యొక్క వివరాల మేరకు ఎవరైతే ఆ సంఘటనలో దుర్ఘటనలో పాల్గొన్న సన్నీ అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆచూకీని కూడా తెలుసుకోవడానికి కూడా పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి అతని కోసం చర్చ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సన్నీ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు ఎంతమంది ఈ యొక్క దాడిలో పాల్గొన్నారు, అసలు ఇక గంజాయి బ్యాచ్ ఎంతమంది ఉన్నారనే కూడా పూర్తిగా ఆ యొక్క వివరాలు కూడా సేకరిస్తున్నారు చంద్రగిరి పోలీసులు. మొత్తం మీద ఈ యొక్క చంద్రగిరి మండలం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ యొక్క గంజాయి విక్రయాలు సేవించడం కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వీటిని నియంత్రించే చర్యలు దిశగా కూడా పోలీసులు చర్యలు చేపట్టకపోవడం పట్ల గ్రామస్తులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ.